కర్ణుడు స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడికే దానం చేశాడని మీకు తెలుసా? ఒక ఉదయం కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళుతుండగా అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వస్తాడు. ఇంటిలోపలికి వెళ్లగానే అక్కడ రత్నాలు పొదిగిన అద్భుతమైన బంగారు పాత్రను శ్రీకృష్ణుడు చూస్తాడు. ఆ పాత్రను చూసిన శ్రీకృష్ణుడు, కర్ణా, ఈ పాత్ర నాకు కావాలి అని అడుగుతాడు. అప్పటికే కర్ణుడి కుడిచేతికి నూనె అంటుకుని ఉంటుంది. అందుకే కర్ణుడు ఆ పాత్రను తన ఎడమచేత్తో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, కర్ణా, ఎడమచేతితో దానమివ్వడం తప్పని నీకు తెలుసు కదా అని ప్రశ్నిస్తాడు. దానికి కర్ణుడు ఎంతో వివేకంతో ఇలా సమాధానమిస్తాడు. లక్ష్మీదేవి చంచలమైనది, యముడు దయలేనివాడు. నేను చేతులు కడుక్కుని వచ్చేలోగా నా ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు స్వామీ? అందుకే నా సంకల్పం మారకముందే దానం చేసెయ్యాలి అనుకుంటున్నాను. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు కర్ణుడి వివేకానికి మురిసిపోతాడు. తరువాత శ్రీకృష్ణుడు, కర్ణా, నువ్వేదైనా వరం కోరుకో అని అంటాడు. అప్పుడు కర్ణుడు ఇలా వరం కోరుకుంటాడు. దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో, నాస్తి అని, లేదని చెప్పడం కూడా అంతే కష్టం స్వామి. కాబట్టి ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా నా నోటి నుండి దేహి, నాస్తి అనే పదాలు ఎప్పుడూ రాకూడదు. అదీ నాకు వరం. ఈ మాటలకు శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఆ దానాన్ని స్వీకరించి తథాస్తు అని వరమిస్తాడు.